ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ముందు కామ్గా ఉంటుంది, టైం వచ్చినప్పుడు భగ్గుమంటది, అది ఆడ బ్లడ్. ముందు బుసబుసా పొంగుద్ది, టైం వచ్చినప్పుడు తుస్సుమంటది, ఇది మీ బ్లడ్. నా 15,000 సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. అయితే మీరెవ్వరికి పనికిరాని కేసు అన్నమాట. ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే నువ్వు దిగేస్తే మాకు దరిద్రం వదిలిపోతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. బుద్ధి లేనివాడు కాబట్టి నీకు 1500, నీకు 1500, నీకు 1500, నీకు 1500. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా గానీ మోసపూరిత చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తా. నీకు 50 ఏళ్ళ వయసు కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్న మొదలుపెట్టు. 45 ఏళ్ళు వస్తే 18,000 అన్నాడు. సిగ్గుగా ఉంది మాకు. ఏమని మాట్లాడుతా ఉండవు, సిగ్గు లేకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసు. అన్ని స్కాములు చేసే దాంట్లో ఫస్ట్, జోబీలో వేసుకునే దాంట్లో ఫస్ట్. నోట్లో కొద్దొచ్చు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం. మోసం చేసే దాంట్లోకి మాత్రం ఫస్ట్ మీరే ఉంటారు ఆ టార్గెట్ లో. ఆ విషయం చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నడుస్తావే. సిగ్గుగా లేదా చంద్రబాబు నాయుడు గారికి గాని? వచ్చినానంటే మెట్టుతో కూడా ఆడవాళ్ళందరూ అడుగుతా అంటారు, మేమేం సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కోపలకి పోటీ. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1 గా ఉంటాడు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా. ఇప్పుడు ఆ పోలీసు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. అన్యాయం చెయ్యండి, చేయించుకుంటాం, కడుపు చేసేద్దామని. అదేగా నీ ప్లాన్? టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకో. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి, మీరు ఏ బుక్ లో రాసుకున్న పర్వాలేదు. ఇదిగో చూడు చూడు, లోన బొక్కలు బనియను, పైన సిల్క్ సొక్క. పేరైతే మీరు రాసుకోండి, దాని తర్వాత మాత్రం అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్క తొడిగినట్టున్నాడు. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామంట. ఇప్పటికి 11 కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక. సార్, మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళుడుతున్నారు. అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. వై నాట్ 175 అని చెప్పి ఏదో గోలని. వచ్చే జగన్ 2-0 పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చెప్పన్నా? అవును సార్, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. నీ ఎమ్మెల్యేని తీసుకున్నారా? లేదు సార్. పోనీ 18 సీట్లు వచ్చాయా? లేదు సార్. కానీ నేను సింగిల్ గా పోటీ చేశా, గులకరాయితో దిగుతా. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.